మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. 7799978978. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు అందరూ గర్వంగా ఫీల్ అయ్యే అయోధ్య రామ మందిరం 22వ తారీఖు చాలా ప్రతిష్టాత్మకవంతంగా మనం దానికి ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ మందిరానికి ఎందుకు ఇంత డబ్బు పెట్టాలి? అదేదో పేదలకు ఇస్తేనో లేకపోతే హాస్పిటల్స్ కడితేనో ఇవి చేయొచ్చు కదా. ఆ రామ మందిరానికి ఎందుకు అంత పెట్టాలి అనే వాదన కొంతమంది చేస్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? ఒకటండి, ముందుగా ఇలాంటి మురిగే ప్రతి కుక్కకి మనం సమాధానాలు చెప్పాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఈ కుక్కల వ్యాఖ్యల్ని కూడా కొంతమంది మన వాళ్ళే పట్టించుకుంటున్నారు కాబట్టి కాస్త సమాధానం చెప్దాం. వీళ్ళందరూ అంటున్నారు కదా, ఎందుకు ఒక గుడి కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, ఈ డబ్బులతోటి చక్కగా ఒక హాస్పిటల్ కట్టవచ్చు, లేకపోతే ఇంకేటేదో కట్టవచ్చు, ఉపాధి పథకాలు పెట్టవచ్చు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇన్ని మాటలు రామ మందిరం కడతామని మాట్లాడుతున్నా ఈ గుడిసెట్ మంది ఎవరైతే ఉన్నారో, ఈ పోరంబోగ్గళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఒక మసీదు కట్టుకోవటానికో, షాదీఖానా కట్టుకోవటానికో, చర్చి కట్టుకోవటానికో ప్రభుత్వ నిధుల్లో నుంచి ప్రభుత్వాలే డబ్బులు ఇస్తున్నప్పుడు వీళ్ళు మాట్లాడాల. మాకు గుడి కావాలి, బడి కావాలి, ఆసుపత్రి కావాలి అని మాట్లాడుతున్న బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హజ్ యాత్ర అని చెప్పేసి, హోలీ ల్యాండ్స్ అని చెప్పేసి పక్క దేశాల్లో టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళొస్తానికి, ఐ మీన్ వాళ్ళ పిలిగ్రిమేజెస్కి వెళ్ళొస్తానికి ప్రభుత్వాలు ప్రజలు కట్టే పన్నుల్లోంచి డబ్బులు తీసేస్తున్న రోజున ఎందుకు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఎవడో క్వశ్చన్ చేయలే. మేము గుడి కట్టుకుంటామంటే మాత్రం మాట్లాడుతున్నారు. ఈ గాడిద కొడుకులు అందరికీ అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఈ గుడి కట్టుకుంటున్నది హిందువులమైన మన డబ్బులతో. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క పైసా కూడా లేదండి. అలాగే కోర్టు తీర్పు ద్వారా మనం ఆ వివాదాలని గెలిచి ఇక్కడికి తెచ్చుకున్నాం. అది ఎప్పటి నుంచి? 1529లో మీర్ బాకీ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు, బాబర్కి సంబంధించిన ఒక సైన్యాధ్యక్షుడు. వాడు అక్కడ ఆల్రెడీ ఉన్న గుడిని కూల్చి అక్కడ వాడి బలం ఉంది కాబట్టి వాడు మసీదుని కట్టుకున్నాడు. కానీ మనకు బలం వచ్చింది కాబట్టి అక్కడ దాన్ని కూల్చి గుడి కట్టేసుకోవట్లే. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన తర్వాత చట్టబద్ధమైన పోరాటం చేసి ఏదైతే డిసెంబర్ 6, 1992 శౌర్య దివస్ రోజున ఆ మచ్చని కూల్చేశారో మన వాళ్ళు, ఆ తర్వాత కూడా ఆ వివాదాన్ని కోర్టు ద్వారా మనం పరిష్కారం చేసుకుని చట్టబద్ధంగా న్యాయపరంగా గెలిచి ఈరోజు మనం అది కట్టుకుంటా ఉన్నాం. ఈ కట్టుకోవటానికి కూడా కలియుగంలోనే ది బిగ్గెస్ట్ క్రౌడ్ ఫండింగ్ మనం చేసుకున్నాం. 5,000 కోట్ల రూపాయల నిధి సేకరణ హిందువులుగా మనం చేసుకున్నాం. ఇందులో ప్రభుత్వం డబ్బు పైసా కూడా లేదండి. ఈ గాడి కొడుకులకి ఎందుకు మురుగుడు? 5,000 కోట్లు కాకపోతే 50,000 కోట్లు మన డబ్బేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు వేస్ట్ అవుతాయండి? ముఖేష్ అంబానీ గారు అంత పెద్ద అంటీలే కట్టుకున్నారు, డబ్బులు వేస్ట్ అని ఎవరిని అంటున్నారా? ఆయన ఒక్కడుంటానికి అంత పెద్ద ఇల్లు ఎందుకని కూడా అడిగారా? లేదుగా. ఇంకా పెద్ద పెద్ద కట్టడాలు చాలా కట్టారుగా. అటన్నిటప్పుడు మొరగనోళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహం పెద్దది 125 అడుగుల విగ్రహం కట్టించారు. ఎందుకు ఇప్పుడు ఆయన విగ్రహంతో అవసరం ఏంటి? కానీ మేము అడిగామా? ఆయన్ని ఎవరో అభిమానించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పనికి వస్తుంది కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు, లేకపోతే వాళ్ళ ఓట్ల కోసం చేయించుకున్నారేమో కేసీఆర్ గారు, అది ఆయన ఇష్టం. మరి మేమన్నా మాట్లాడామా? అలాగే ఇప్పుడు అలాంటి విగ్రహమే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కట్టిస్తున్నారు, మేమన్నా మాట్లాడామా? లేదుగా. మరి మా గుడి మా డబ్బులతో కట్టుకుంటే మాత్రం ఈ కుక్కలన్నీ ఎందుకు మురుగుతున్నాయి? ప్రజల డబ్బులతోటి ప్రజలకు సంబంధించి అందరు కొంతమందికి సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెడతానో కట్టడాలు కడతానో మేము ఎప్పుడు మాట్లాడలేదు కదా. అయితే మనం సాధారణంగా చూసుకుంటే ఎక్కడైనా సరే హిందువులకి అన్యాయం జరుగుతుందని చెప్పుకోవాలి మనం. ఎందుకు అంటే ఇప్పుడు ట్యాక్స్ పరంగా కూడా మన టెంపుల్స్ నుంచే తీసుకున్నారు తప్ప వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎవరు సేకరించట్లేదు లేదండి. అండ్ మన దగ్గర నుంచే తీసుకున్నారు. మనం ఇవ్వము అనడానికి కూడా లేకుండా ప్రభుత్వాలు కానీ లేకపోతే ఆ పై అధికారులు కానీ అలా చేసేసారు. సో ఇది మనము స్వతహాగా చాలా ప్రౌడ్గా చేసుకుంటున్న ఇది. ఎందుకంటే మనకి చరిత్రలో రామాయణం ఎంత గొప్పదో మనకు అందరికీ తెలిసిందే. సో ఇంత ప్రౌడ్ మూమెంట్ని ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇది ఏ పరంగా చూడొచ్చు మనం దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామాలయం ఎందుకు అంటే, రామాలయం లేని ఊరు భారతదేశంలో లేదండి. అయినా కూడా అయోధ్య అంటే రాముడు పుట్టిన ప్రదేశంలో రామాలయం ఉండటం అనేది ప్రతి హిందువుకి గర్వకారణం. దీనిలో ఎటువంటి శశబిషలు కానీ ఎటువంటి సెకండ్ థాట్స్ కానీ ఏమీ లేవు మాకు. మేము ముమ్మాటికి గర్వంగా ఫీల్ అవుతున్నాం. అయితే రాముడి విషయంలో మేము ఎందుకు గర్వంగా ఫీల్ అవుతాము? ఎందుకంటే రాముడు 4, 5, 10 మందిని ఆడవాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. రాముడు పసిపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి.
రాముడు నేను ఆడి పాపాల కోసం చంపుతున్నా, ఈడి పాపాల కోసం సస్తున్నా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయలే. ఒక రాజు ఏ విధంగా ఉండాలో, ఒక పాలకుడు ఏ విధంగా ఉండాలో అప్పుడు తను బ్రతికి చూపించాడు, ఆచరించి చూపించాడు. అలా ఆచరించడం ఈ రోజున ఈ ఎదవలు ఎవరికి సాధ్యం కాదు కాబట్టి వీళ్ళందరూ ఏమంటారు, ఆబే రాముడు అంత ఇంపార్టెంట్ అంటున్నారు. రాముడు ఎంత ఇంపార్టెంటో, రాముడు ఎంత గొప్పోడో రాముడిలాగా బ్రతికి చూస్తే, రాముడు బ్రతికేంటో అర్థం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. అవన్నీ ఆలోచించకుండా రాముడి మీద నిందలేస్తూ, రామాలయం మీద వివాదాలు చేస్తూ అడ్డగోలు కూతలన్నీ వస్తున్నారు. ఓకే, నేను మాట్లాడతానండి. రామాలయానికి ప్రభుత్వం నుంచి ఏమన్నా డబ్బులు ఏమన్నా మేము తీసుకున్నామా? లేదుగా. లేదు. ఈ నాస్తికులు కావచ్చు, లేకపోతే ఇతర మతాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అంటున్నారు దేశానికి కావాల్సింది అది, దేశానికి కావాల్సింది ఇది అని చెప్పేసి. ఈ రోజున భారతదేశం మొత్తం మీద 3 లక్షల మసీదులు ఉన్నాయండి. మరి 14% ఉన్న జనాభాకి 3 లక్షల మసీదులు అవసరమా? మేము మాట్లాడామా? లేదుగా. మరి ఈ 14% ఉన్న వాళ్ళకి మైనారిటీ హోదా ఇచ్చి, ఇంకా ఏది సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీగా ఉన్న వాళ్ళకి ఇంకా మైనారిటీ హోదా ఇచ్చి, మిగతా 1% కంటే తక్కువ ఉన్న మైనారిటీలకు అందని ఫలాలని కూడా వీళ్ళకే దోచిపెడతా ఉన్నారు. అయినా కూడా దేశంలో ఏ మేధావి మాట్లాడట్లా. హిందువుల కాడికి వచ్చేపటికి మాత్రం అడ్డగోలు కూతలన్నీ వస్తూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, హిందువులు తిరిగి సమాధానాలు చెప్పరు కాబట్టి, హిందువులు తిరిగి ఎవరిని ఉరికి చురికిచ్చి తన్నట్లేదు కాబట్టి, సర్ తన్సే జుదా అని చెప్పి పీకలు కోసేస్తాం అనట్లేదు కాబట్టి హిందువులు అంటే పలసన వీళ్ళకి. మీరు ఇలాగే కంటిన్యూ చేశారంటే మేబీ హిందువుల్లో కూడా అదే తెగింపు వస్తుందేమో. ఎందుకంటే గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పుల్ అవుతుంది అంటారు. మరి హిందువులు ఆల్రెడీ పుల్లే, టైం కలిసిరాక ఇలా ఉన్నారు. వాళ్ళు తిరగబడే రోజు వచ్చిందంటే మొత్తం అందరూ మట్టి కొట్టుకుపోతారు. అంత రెచ్చగొట్టొద్దు. ప్రతి దానికి ఓ సాచురేషన్ పాయింట్ ఉంటుందండి. అయితే సార్, మనం ఇక్కడ జనరల్గా చూసుకున్నట్లయితే సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళే కొంతమంది స్వాములు కూడా దీన్ని కొంచెం పక్కదావ పట్టించడం, లేకపోతే అనవసరమైన కామెంట్స్ చేయడము చేస్తున్నారు. సో ఇది దేని గురించి అంటారు? ఒకటండి, రాజకీయం ప్రతిసారి కూడా తన అవసరం కోసం మతాన్ని పక్కదారి పట్టేస్తుంది, మతాన్ని వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్వామీజీలు మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో తెలియదు, లేకపోతే వాళ్ళకి నిజంగా హర్ట్ అయి మాట్లాడుతున్నారో తెలియదు. కానీ కొంతమంది అవసరం లేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ఈ సందర్భంలో అవసరం లేని స్టేట్మెంట్స్. అయితే యాక్చువల్లీ కొంతమంది పీఠాధిపతులు, ఇప్పుడు చిత్రాంనాయ పీఠాలకు సంబంధించిన పెద్ద మనుషుల విషయంలో కూడా ఇట్లాగే మాట్లాడుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మిగతా అందరు స్వామీజీలు వేరు, ఈ ఆమ్నాయ పీఠాధిపతులు వేరు. వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాటల వెనక ఏదో ఆవేదన ఉండే ఉంటుంది. బహుశా అది మా లాంటి స్థాయి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాబట్టి మేము వాళ్ళని తప్పు పట్టట్లేదు, వీళ్ళని తప్పు పట్టట్లా. మేము కోరుకునేది ఒకటే, హిందువులందరికీ చేసే విజ్ఞాపన ఏంటంటే, ఇది ఒక బృహత్ కార్యం, రామ మందిర ప్రతిష్ఠ అనేది. ఎందుకంటే 500 ఏళ్ల నాటి కళ, బానిసత్వాన్ని రూపుమాపేసి మన ఆధ్యాత్మికతని, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటున్న వేళ. ఈ వేళని మనం ఎవరి వ్యాఖ్యలతో మనం తక్కువ చేసుకోవటము, లేకపోతే ఈ ఆనందాన్ని మనం ఎవరు కారణంగానూ కలుషితం చేసుకోవటము చేయొద్దు. పూర్తి స్థాయిలో ఈ ఆనందాన్ని అనుభవిద్దాం. పూర్తి స్థాయిలో ఈ గర్వం ఏదైతే ఉందో ఆ గర్వాన్ని అనుభవిద్దాం మనం. ఎందుకంటే ఇది మన జీవిత కాలంలో మనం చూడగలగటం, మనందరం చేసుకున్న అదృష్టం, మన కళ్ళు చేసుకున్న అదృష్టం, మన జన్మ చేసుకున్న అదృష్టం. ఈ అదృష్టాన్ని ఇలాగే అనుభవిద్దాం. అయోధ్య రామ మందిర ప్రతిష్ఠించడానికి ఇన్విటేషన్ కూడా చాలా మందికి వెళ్ళింది. అవునండి. కుల మత భేదాలతో సంబంధం లేకుండా అందరికీ వెళ్ళింది. అండ్ ఒక రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే ఒక ముస్లిం అతను, పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆయన కూడా ఆ దాంట్లో పాల్గొని మన వాళ్ళకి సపోర్ట్ చేసిన ఆయన. ఇది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అంటే మన హిందూ దానికి రామ మందిరం కట్టడానికి ఆయన మన కోసం పోరాడాడు, అందులో మనకి సపోర్ట్ చేశారు. సో ఇన్ని పాజిటివ్స్ ఉండి కూడా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారాలు రావడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక మోదీ అనే ఆయన సమాజం కోసం ఇంత చేస్తున్న పిఎం గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్, అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కాదండి. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రస్ట్ వాళ్ళు జరిపిస్తున్న కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ గారిని పిలిచారు. నిజానికి నరేంద్ర మోదీ అనే వ్యక్తిని ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే దేశభక్తి కలిగిన వాళ్ళు, ధర్మపరాయణత కలిగిన వాళ్ళందరూ కూడా ఒక అవతార పురుషుడిగానే చూస్తున్నారు. అటువంటి అవతార పురుషుడి చేతి మీదుగా ఆ విగ్రహ ప్రతిష్ఠ జరగాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు. అయితే ఇటువంటి కార్యక్రమంలోకి, ఇటువంటి సమయంలో ఎవరైతే ఈ రామ మందిరానికి వ్యతిరేకంగా కోర్టు కేసులు వేసి పోరాడారో ఆ వ్యక్తులకి కూడా, ముస్లిం సమాజానికి సంబంధించిన వ్యక్తులకు కూడా ఆహ్వానాలు పంపారు. కారణం ఏంటంటే ఇక జరగాల్సిన గొడవలన్నీ జరిగిపోయినాయి.
ఇంకా అక్కడతో సమస్య పోయింది. ఇక ఇప్పటి నుంచి అయినా సరే ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, అందరం కలిసిమెలిసి ఉందామన్న ఒక సదుద్దేశంతో వాళ్ళకి పంపారు. ఈరోజు నిజంగా చూసుకుంటే ఈ రామ మందిరం కోసం త్యాగాలు చేసింది ఎవరండి? ఆ రోజున 92 డిసెంబర్ 6వ తారీఖున కొన్ని లక్షల మంది కరసేవకులు పనిచేశారు. అవును. ఆ తర్వాత నిన్నగాక మొన్న రామ మందిరం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిధి సేకరణ కోసం ఇంకొన్ని లక్షల మంది స్వయం సేవకులు నిధి సేకరణ కోసం పనిచేశారు. అవును. ఈ రోజున అక్షింతలు వితరణ జరుగుతూ ఉంటే అక్షింతల పంపకం కోసం కూడా లక్షల మంది కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. అవును. కానీ ఈ కార్యకర్తలు ఎవ్వరికీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక ఆహ్వానాలు రాలేదు, ఆహ్వానాలు కావాలని వారు కోరట్లేదు. కారణం ఏంటి? మేము కోరుకుంది అక్కడ రామ మందిరం ఉండాలి, రామ జన్మభూమిలో రాముడి భవ్యమైన మందిరం నిలబడాలని కోరుకున్నాం. అది జరుగుతుంది, అదే మాకు ఆనందం. అక్కడ మేము ఎవరో వ్యక్తిగతంగా మాకు ఆహ్వానాలు రావాలని కోరుకోవట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని విభేదాలు పక్కన పెట్టి రాముడి కోసం, దేశం కోసం, ధర్మం కోసం అందరూ ఒకటి అవ్వాలని తప్పించి అన్ని ప్రతిపక్షాలకి, ఇతర మతాల నాయకులకి, వేరే కమ్యూనిస్టులు, నాస్తికులు అందరికీ కూడా ఇన్విటేషన్స్ పంపించారు ఎంతో పెద్ద మనసుతో. దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఇన్విటేషన్స్ పంపారు. ఎందుకంటే దీన్ని రాజకీయం చేయకుండా ఉంటారు అట్లీస్ట్ అని చెప్పేసి. కానీ ఆ విషయాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేస్తూ మేము రాము, ఈ గుడిని బీజేపీ రాజకీయం కోసం వాడుకుంటుంది, లేకపోతే పూర్తి కాకుండా వాడుకుంటుంది, లేకపోతే గుడి పూర్తవకుండానే ప్రతిష్ఠ చేసేస్తున్నారంటూ తప్పుడు వ్యాఖ్యానాలు అన్నీ చేస్తూ ఇంకా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది ఎవరు? ఈ దుష్ట రాజకీయ పార్టీలు కదా. వాళ్ళు కదా మారాల్సింది. ఈరోజున ప్రతి ఒక్కరికి ఒక మాట వస్తుంది, ఇదంతా కూడా బీజేపీ తన రాజకీయ అజెండాలో భాగంగా చేసుకుంటుంది. రాజకీయ అజెండాలో భాగంగా చేసుకోవటం ఎర్ర ఎంగళపల్లారా. బీజేపీ ఎప్పటి నుంచి చెప్తుంది ఈ మాట? మేము అధికారంలోకి వస్తే రామ మందిరం కట్టిస్తామని. రామ మందిరం కూలిన నాటి నుంచి బీజేపీ ప్రతి మేనిఫెస్టోలో ఇప్పటిదాకా ఉంది. అవును. అప్పుడు వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చినప్పుడే కట్టి ఉండాల్సింది. కానీ అప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వం అవటం వల్ల దాన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఈరోజున బలం వచ్చింది, వాళ్ళ బలం ప్రకారం, వాళ్ళకు ఉన్న శక్తి ప్రకారం వాళ్ళు చేయించారు. ఇంతగా జరుగుతుంది. వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన పని చేస్తే కూడా రాజకీయం చేయటం ఏంటి? మేనిఫెస్టోలో చెప్పి చెయ్యకపోతే అప్పుడు మీరు గల్లబట్టి నిలదీయండి, చెప్పి ఎందుకు చేయట్లేదని చెప్పేసి. చేస్తానని చెప్పినోడు చేసి చూపిస్తే అరే మేనిఫెస్టో 100కి 100% అమలు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం అనాలి. అలా అనుకుంటే ఎందుకు వచ్చిన దిక్మాల రాజకీయాలు?